పక్కన సరే పక్కన పెట్టు చాలా మేడం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి నేను ఆ పార్టీకి వెళ్ళి ఫామ్ పబ్లిక్లో ఎవరి ఇంట్రెస్ట్ ఉన్న ఫామ్ పెట్టుకోమన్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీకి వెళ్ళి బెంగళూరు కాన్స్టిట్యున్సీకి పోటీ చేద్దామని ఫామ్ పెట్టుకున్నాను. కానీ వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో, వాళ్ళు ఎందుకు నాకు ఇవ్వలేదో మాత్రం నాకు తెలీదు. కానీ నేను ఈ రోజున వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పి నేను నిరాశతో ఇంట్లో కూర్చుని పోతే నాలో గోడలకి పరిమితం కాకూడదు, నేను ప్రజాసేవకి అంకితం నా జీవితం చేయాలని చెప్పి ఈరోజు నేను ఇండిపెండెంట్గా ఏ పార్టీకి సపోర్ట్ లేకుండా ఏ పార్టీకి నేను పరిమితం కాకుండా ఇండిపెండెంట్గా ఈరోజు నేను ప్రజల్లోకి వస్తున్నాను. ఈ స్వార్థపర రాజకీయ పార్టీలకి ఛాలెంజ్ విసురుతున్నాను. అంటే మీరు మంగళగిరిని ఎంచుకుంటున్నారండి రాష్ట్రంలో 174 నియోజకవర్గాలని మసించి ఆయన ఏ స్వార్థపూర్వకంగా ఈ రకంగా వచ్చి ఆయన ఇక్కడ నామినేషన్ వేశారు. ఆయన అసలు నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను, ఒక్క ప్రశ్న నారా లోకేష్ బాబు గారికి ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. సార్ మీరు ఓడిపోతానని భయం లేకపోతే మీరు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మీరు ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాలి. మీరు గెలుస్తానని మీకు ధైర్యం ఉంటే ముందు ఎమ్మెల్సీకి రాజీనామా చేయండి, మీరు ఎమ్మెల్యేగా మంగళగిరిలో గెలిచి చూపించండి. ఓకే, థ్యాంక్ యూ. నారా లోకేష్ బాబు ఈరోజు మంగళగిరిలో నామినేషన్ వేయడానికి కారణం ఏంటి? ఆయన కబ్జాలకి ఆయన హక్కు చలాయించడానికి ఆయన ఇక్కడ నామినేషన్ వేస్తున్నారు. కాబట్టి ఇలాంటి స్వార్థ రాజకీయాలకి రూపు మార్చడం కోసమే నేను ఈరోజు నామినేషన్ వేస్తున్నాను. 24/7 ఒక సన్యాసిని, నాకు ఎటువంటి ఫ్యామిలీ లేదు, ప్రజలకి ఎనీ టైం నేను సేవ చేయడానికి నేను ప్రజల్లోకి వస్తున్నాను. నేను మీకు అందరికీ తెలుసు, మీడియాకి ప్రజలకి నేను ఎప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నానో, ఎవరెవరికి సపోర్ట్ చేశానో, కానీ ఈరోజు నన్ను ఒక ట్రాన్స్జెండర్ అని డిస్క్రిమినేషన్ చేసి నాకు సీట్ ఇవ్వకుండా ఎటువంటి సపోర్ట్ చేయలేదు ఏ రాజకీయ పార్టీలు. వీళ్ళకి సవాలు విసురుతూ ఈరోజు నేను నామినేషన్ వేస్తున్నాను. వారసత్వ రాజకీయాలకి స్వార్థ రాజకీయాలకి కోట్ల రూపాయలకే అమ్ముడిపోయే రాజకీయ పార్టీలకి సవాలు విసురుతూ ఒక ట్రాన్స్జెండర్గా ఈ తమ్మన్నా సింహాద్రి నామినేషన్ వేస్తుంది. ప్రజలకు ఒకటే వినవించుకుంటున్నాను, ఈ మంగళగిరి ప్రజలకి 124/7 నేను మీ సేవలో ఉంటాను. ఈ నియోజకవర్గంలో తిరిగాను, నాకు ఇల్లుంది ఈ కాన్స్టిట్యున్సీలో, నాకు ఇల్లుంది, మా వాళ్ళు ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో, నేను ఇక్కడున్నాను, ఇక్కడ తిరిగాను, ఈ ప్రజల్లో ఉన్నాను. అన్ని నేను కాపు సామాజిక వర్గానికి చెందిన దాన్ని, నేను అన్ని సామాజిక వర్గాలని కలుపుకుంటూ అన్ని కుల మత వాళ్ళని ఒక సన్యాసిని సపోర్ట్ చేసుకుంటూ మీ సేవలో ఉంటుందని మీ అందరికీ. నేను జనసేన పార్టీ నాకు టికెట్ ఇవ్వనప్పుడు నన్ను కొన్ని రాజకీయ పార్టీలు కన్సల్ట్ చేసినవి, తమన్నా మేము టికెట్ ఇస్తాము, మా పార్టీ తరఫున నువ్వు నామినేషన్ వేయాలని చెప్పి. సార్ నేను ఇప్పుడు మాత్రం ఏ రాజకీయ పార్టీకి నేను సపోర్ట్ లేదండి, నేను ప్రజల కోసం వెళ్తున్నాను. కాబట్టి మా రాజకీయ పార్టీలు కాకుండా ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా నేను ప్రజల్లో వెళ్తానని చెప్పి నేను రాబోయే కాలాలలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ట్రాన్స్జెండర్ నామినేషన్ వేయాలని చెప్పి. టుడే న్యూస్ ప్రతి క్షణం ప్రజాపక్షం. For more videos, please subscribe our channel and don't forget to click the bell icon.